హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు షార్జా సురేష్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజులు వీడియో అప్లోడ్ చేసి కొంచెం బిజీ ఉండి చేయలేకపోయాం. మనమైతే ఇండియా బయలుదేరుతున్నాం. తమ్ముని చూసి మీకు అర్థమైంది కదా, దుబాయ్ టు మన వైజాగ్ జర్నీ. కొంచెం మళ్ళీ ఫీవర్ అవడం వల్ల కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియో అనేది చేయలేకపోయాం. ఓకే, ఈ వీడియోలో మనం దుబాయ్ నుంచి ఇండియా హైదరాబాద్ టు వైజాగ్ ఎలా వెళ్తున్నామో మొత్తం చూద్దాం. ఓకే, గుర్తుపెట్టుకోండి, వచ్చే 45 రోజులు షార్జా సురేష్ కాదు, శ్రీకాకుళం సురేష్గా మారిపోతున్నాడు. షార్జా నుంచి శ్రీకాకుళం వెళ్ళబోతున్నాడు. పదండి, మన జర్నీ ఎలా సాగిందో వీడియోలో ముందుకెళ్ళి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నా రూమ్ ఇలా చూపిస్తాను, ఈ కండిషన్లో చూపిస్తాను అనుకోలేదు ఎప్పుడు. ఇప్పుడు రూమ్ అంతా చిందరవందరగా పడి ఉంది. ఇదే నా బెడ్. ఇది 2 సూట్ కేసులు. 2 రోజులు కష్టపడి అలా మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసాను. ఎలా పడితే అలా ఉండదు రూమ్ అంతా. తర్వాత వచ్చి క్లీన్ చేసుకోవాలి. ఒక 45 రోజుల తర్వాత మనం వాడేస్తున్న పెర్ఫ్యూమ్లు అన్నీ బ్యాగ్ వేసి ఎలా పడితే అలా వదిలేసాం. మొత్తం పేసిన బట్టలు మొత్తం చూడండి. మన రూమ్ పరిస్థితి ఇది ఎలా ఉంది. ఇంకొక 3 అవర్స్లో మన ఫ్లైట్. ఎయిర్పోర్ట్ నుంచి అయితే మన రూమ్ పక్కనే ఉంటుంది. చక్కచక్క ఈ 2 సూట్ కేసులు తీసుకొని కిందకి వెళ్ళిపోయి టపా క్యాబ్ ఎక్కి ఇండియా వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, వెహికల్ వస్తుంది కదా, పట్టుపడికి వస్తుంది. అందుకని మొత్తానికి మన వెహికల్ అయితే వచ్చింది. వెహికల్ బుక్ చేసాం. హాయ్ జమీందారి, ఎలా వస్తాను? బాయ్. బ్రో హాయ్. యా ఫైన్. ఓకే, ఆల్ डन राजू भाई. ख्याल रखना रूम को. ओके ओके अच्छे से रहना. वीडियो ఓకే మనీ జమీందార్ గారు వెళ్ళొస్తాను. బాయ్. ఓకే, వస్తా డ్రాప్ చేయడానికి. ఓకే ఓకే वीडियो आएगा कल आएगा. हाँ आएगा, वीडियो कल आएगा. ओके पक्का आएगा. ओके टेक केयर. टर्मिनल 1 दुबई इंटरनेशनल एयरपोर्ट. हाँ वरुण ब्रो 1 second. ओके I forgot our friend. ओके బాయ్. చూడండి మా రాజు ఇక్కడ అక్కడి నుంచి బాయ్ చెప్తున్నాడు. బాయ్. ఓకే, మన శర్మాజీ కూడా వస్తున్నాడు మనం డ్రాప్ చేయడానికి. కమాన్ శర్మాజీ. ఓకే లెట్స్ గో బ్రదర్ 1 second. ఇంకో ఫ్రెండ్ వస్తున్నాడు, పాకిస్తానీ ఫ్రెండ్. ओके भाई, चलता हूँ. मिले 1 महीना बाद ब्लॉग में देखा हूँ भाई. अरे तू जाना घर. भाई तो मारो. ओके भाई. ఫ్రెండ్స్, మనమైతే ఎయిర్ ఇండియా బుక్ చేసాం. ఎయిర్ ఇండియా తెలుసు కదా, మన రతన్ టాటా గారు. ఎయిర్ ఇండియా సేఫెస్ట్ ఫ్లైట్ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ. ఎయిర్ ఇండియా యాక్చువల్లీ దీనికి ఒక స్టోరీ అని చెప్పాలి. ఎయిర్ ఇండియా బుక్ చేసి ఫోన్లో కంపెనీ నష్టాల్లో ఉంది కదా, కొంచెం మన ఇండియన్స్ కదా అని చేద్దామంటే ఆ బొక్కగాడు ఇప్పుడు మెయిల్ చేశాడు, నీ ఫ్లైట్ 1 గంట డిలే రా, నువ్వు మెల్లగా రా అని. ఓరే బొక్కడాగే, ఇక్కడ 1 గంట డిలే. ఓకే, నాకు అక్కడ కనెక్టింగ్ ఫ్లైట్ ఉందా హైదరాబాద్ నుంచి వైజాగ్. ఏం చెప్పిందారి అది మిస్ అయితే ఏం చేయను. ఓకే ఫ్రెండ్స్, మనమైతే మొత్తానికి ఎయిర్పోర్ట్కి రావడం జరిగింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. బాయ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. కలుద్దాం మళ్ళీ ఒక 45 రోజుల తర్వాత. ఓకే, మొత్తానికి మనం ట్రాలీ తీసుకొని మన లగేజ్ అయితే పెట్టేస్తాం. మనతో పాటు చెప్పడం మర్చిపోయాను, మనతో పాటు జమీందార్ కూడా వస్తుంది. మనీ హాయ్ చెప్పు. హాయ్. జమీందార్ కూడా వస్తున్నారు. పదండి, ఇప్పటికే లేట్ అయిపోయింది. పదండి. ఓకే, మనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఇంకొక ఆనిమత్యం వస్తుంది. ఎత్తుకొని గర్ల్ ఫ్రెండ్స్ బాత్ కదా. ఓకే, హ్యాపీ జర్నీ. हैप्पी जर्नी आपको भी मैं भी निकलता हूं. पासपोर्ट लाएंगे. हैप्पी जर्नी लाया हूं. नहीं चलते हैं. ओके चलते. बाय जमींदारी पता. ध्यान रखो, मजे करो, जल्दी आओ. वरुण भाई का ख्याल रखो, झगड़ा वगड़ा मत करो. मुझे जैसा है वैसा ही मिलेगा आपको. भाई
ఫైటింగ్ మత్ కర్నా నేను అయ్యే బోల్కే ओके ఎక్కువ తాకండి, లిమిట్ లో తాగండి, ज्यादा दारू मत पीना ज़्यादा मत पियो, कम पियो, धमाल मत जाओ। ओके भैया चलो ओके बाय, ग्रेट जर्नी फोन करता हूँ। हाँ हाँ బాయ్ బాయ్ ఓకే శర్మాజీ బాయ్. ఉత్తరం వేస్తాను, ఎలాగని లెటర్ వేస్తాను. ఓకే బాయ్. మన వాళ్ళకైతే మనం బాయ్ చెప్పి మనం వెళ్ళడం జరిగింది. ఎయిర్పోర్ట్ అయితే చాలా ఖాళీగా ఉంది, అన్ సీజన్ కదా, సమ్మర్ కదా, ఫుల్ ఖాళీ ఉంది. కెమెరా తిప్పి చూపిస్తాను ఆగండి ఎంత ఖాళీ ఉందో. చూడండి ఎంత ఖాళీ ఉంది, ఎవ్వరు లేరు. మనమే డైరెక్ట్గా చెప్పడం మర్చిపోయింది ఫ్రెండ్స్, మనం యాక్చువల్లీ అకౌంట్ బుక్ చేస్తాం. మనకైతే ప్రీమియం అకౌంట్ అప్గ్రేడ్ అయింది ఫ్రీగా. ఖాళీ 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 ఖాళీగా ఉంది. కనకం ప్రీమియం అకౌంట్. ఓకే ఫ్రెండ్స్, ఫ్లైట్లో ఎండింగ్ అయితే మన జమీందారే మిగిలాం. అంతా ఇంకా కథను అసలు ఎండింగ్ మేమిద్దరం ఎందుకు వచ్చాం, ఏం లేట్ అయితే ఏంటి అనేది ఫ్లైట్ ఎక్కి కూర్చొని మాట్లాడదాం. ఓకేనా, లాస్ట్ మినిట్లో ఉన్నాం మేము. అసలు లాస్ట్ మినిట్లో ఆల్రెడీ గేట్ అయితే క్లోజ్ చేస్తారు. మేము రిక్వెస్ట్ చేయడం వల్ల మమ్మల్ని పంపించారు. అసలు ఏం జరిగింది ఏంటి, ఎందుకు లేట్ అయింది అనేది కూర్చొని మాట్లాడదాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. పెట్టాలి ఇచ్చారు, చెమటలు కూడా వచ్చారు కదండి, కొంచెం దుచ్చుకుంటాను. జమీందార్ గారు విద్యార్థున్నారు. ఇంకోటి థ్యాంక్ యూ. తులసి కొంచెం చాలా ఇచ్చన్నారు, తులసిని చాలా ఇచ్చన్నారు. దాంతోపాటు మనకి ఒక మెనూ కూడా ఇచ్చారు. మెనూలో చెప్పడం వచ్చింది ప్రకారం నుంచి మనకి ప్రీమియం కానీ అప్డేట్ అయింది. అందుకని ఫస్ట్ రోలోనే ఉంటాం. జమీందారి గారు అది బిజినెస్ వర్క్ అండి. ఇది జమీందారి గారు బస్. ఎక్స్ప్రెస్ కూడా బాగానే ఉంది. చాలా ఏదో సీరియస్గా చూసేస్తున్నారు జమీందారి గారు. ఏబీ షెడ్యూల్ చదువుతున్నావా? ఎయిర్ ఇండియా బుక్ చేసాం కాదు కానీ అబ్బా, ఆల్రెడీ వీటికి బ్యాడ్ రివ్యూస్ అన్నీ ఫుల్గా. మా ఫ్లైట్ వచ్చి 11:30, ఇప్పుడు 12:30 అవుతుంది. అక్కడ 2 hours లే ఓవర్ మనకి హైదరాబాద్. మనం హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాలి. మీకు తెలిసింది, బ్లాగ్ చూస్తాం అందరికి. మనం అయితే వైజాగ్ వెళ్ళాలి. అబ్బాయి ఎక్కడ 12:30, 5 గంటలు లేటు. వీడేమో ఇంకా ఎప్పుడైతే వచ్చేట్లాడుతున్నాడు. ఎందుకు కదా నష్టాల్లో ఉంది ఎయిర్ ఇండియా. ఇంకెప్పుడు లాభాల్లోకి వెళ్తుంది. టైం చూపిస్తాను ఆగంటే. టైం అంటే 12:26 అయింది. 12:26 యాక్చువల్ 11:26. ఎగ్జాక్ట్ టైం వచ్చి 11:20 కల్లా ఇది టేక్ ఆఫ్ అవ్వాలి. ఇది ఇంకా రన్వే మీద ఉంది. ఇంకెప్పుడు టేక్ ఆఫ్ చేస్తాడు, ఇంకెప్పుడు అవుతాడు. వెళ్ళిపోయినట్టే. ఏం చేద్దాం జమీందార్ గారు, తిరిగి వెనక్కి వచ్చేద్దాం. ఏదో కనెక్టింగ్ ఫ్లైట్ కదా, ఆడే అరేంజ్ చేస్తారు. జమీందార్ గారు కదా ఎంత చూసావా? మా జమీందార్ గారు కూర్చుంటే రోయే ఖాళీ ఉండాలి. రోలు ఎవరు లేరు బికాజ్ ఆఫ్ జమీందార్ గారు. జమీందార్ గారు ఎందుకు డల్గా ఉన్నారో మీకు ముందు వీడియోలో తెలుస్తుంది. మార్నింగ్ వైజాగ్ ల్యాండ్ అయ్యి చెప్తాను. అసలు సార్ ఎందుకు డల్గా ఉన్నారు, ఏం మాట్లాడలేకపోతున్నారు. బాయ్ బాయ్ అంటే లంచ్ డిన్నర్ వచ్చే వరకు బాయ్ ఫ్రెండ్స్, కొంచెం రిలాక్స్ అవుతుంది. అదే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ బాగుంది అవుతుంది. చిన్న పవర్ ఆపరేషన్ ఈలోపు యూ గెట్ యూసెస్ అని ఏ రూల్స్ వచ్చింది అని చెప్పాం. తేడానికి వెళ్ళింది. మనకి యాక్చువల్లీ ఎందుకు లేట్ అయిందంటే జమీందార్ గారు కొంచెం కష్టపడి చాక్లెట్లు అవన్నీ ఎక్కువగా ఉన్నారు ఊళ్ళో చిన్న గుంటలో పంచడానికి. చాక్లెట్ వీడియోలు చూశారు కదా, జమీందార్ గారు చాక్లెట్లు ఎక్కువగా ఉన్నారు. బట్ అది కొంచెం ఎక్స్ట్రా లగేజ్ 6 kgs రావడం వల్ల అవన్నీ లేట్ అయింది అంటావు. ఇవ్వలే ఎక్స్ట్రా లగేజ్ కాబట్టి ఆ బిల్ అనేది అప్డేట్ చేస్తాను చూడండి. పిల్ల మనకంటే ఆడ పేరు మీద 300 dirhams ఫైన్ కట్టమ్మా. అంటే
అంటే మన ఇండియాలో 7,500 యాక్సెస్ లగేజ్ కోసం కట్టాం. 7,500 కట్టాం. కట్టి ఆడేమో ఇది ఇక్కడ కాదు, ఆ కౌంటర్ నెంబర్ 4కి వెళ్ళాను. 4కి వెళ్ళి ఏమన్నాడు, D6కి వెళ్ళాడు. 6కి వెళ్ళక స్ట్రైట్కి వెళ్ళాను. ఓరని అప్ప నా ఫ్లైట్ దొబ్బేసి వెళ్ళందిరా బాబు నువ్వు. అక్కడికి వెళ్ళి కట్టి అంతా చేసి లాస్ట్కి వచ్చేసరికి టైం ఉంది. కానీ కాస పాడలేదు మొత్తానికి ఇప్పుడే చూసి తీసుకెళ్తే తెలుసు కదా మనం ఏం చేసినాం జమీందార్ కోసం. ఒక జమీందార్ గారితో మనం జర్నీ చేస్తున్నామంటే ఆయనకి పెద్ద రేంజ్లో ఫెసిలిటీస్ కల్పించాలి. అందుకని ప్రీమియం ఎకానమీ ఏం చేసాము. అదే యాక్సెస్ లగేజ్ లేట్ అయ్యి వచ్చేసరికి లాస్ట్ మేమిద్దరమే. వీడియోలో చూసారు కదా, ఎండింగ్ మేమిద్దరమే కదా. ఇంకొంచెం 5 నిమిషాలు లేట్ అయింది. ఏం అవ్వదు, ఆల్రెడీ మనకి బోర్డింగ్ పాస్ ఇష్యూ చేశారు కాబట్టి అనౌన్స్ చేస్తారు, మనం వచ్చేవారుకుంటారు. కాకపోతే పరిగెత్తి వచ్చాం. మేము వచ్చాక డోర్ వేస్తాడు, జ్యూస్ ఇచ్చారు. ఇంకొకసేపు తర్వాత మీల్స్ కూడా ఇస్తారంట. అప్పుడు ఇస్తాడు కదా, ఇచ్చినప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు కాదు, సర్ప్రైజ్ అది. డిన్నర్ వచ్చాక స్టార్ట్ చేద్దాం. ఇంకోటి కౌంటర్లో మీరు ముందు వీడియోలు చూసే ఉంటారు కదా. ఈరోజు ఎయిర్పోర్ట్లో అయితే 3 సార్లు. ఇనీషియల్గా చెకింగ్ చేసే టైంలో ఒకసారి వీడియో యాప్ కెమెరా తీసుకుని మరి చెక్ చేశాడు. మళ్ళీ దుబాయ్లో ఎయిర్పోర్ట్లో ఏంటంటే పాస్పోర్ట్ పెట్టి ఇమిగ్రేషన్ అంటే మన ఫేస్ స్కాన్ చేసుకుని అది ఆటోమేటిక్గా గేట్ ఓపెన్ అవుతుంది, ఇమిగ్రేషన్ గేట్. అక్కడ కూడా మళ్ళీ ఒకసారి కెమెరా యాప్ అది అయిపోయింది. నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కేటప్పుడు కూడా గేట్ దగ్గర మీరు వీడియోలు గమనించవచ్చు. చుట్టూ తీస్తుంటే ఎయిర్ హోస్ట్ వచ్చి సార్ ప్లీజ్ స్టాప్ కెమెరా. యూఏఈ దుబాయ్లో బ్లాగ్స్ చేయడానికి అదే ప్రాబ్లం. అఫీషియల్స్ని కానీ లేడీస్ని కానీ మనమైతే వీడియో తీయడం. మీరు చూసారు, మనం చేసిందే తక్కువలో 10 బ్లాగులు. ఈ 10 బ్లాగుల్లో మన 6 బ్లాగుల్లో వార్నింగ్ తిన్నాం. ఇంకో 4 బ్లాగులు అయితే మన ఛానల్ ఎగిరిపోతుంది నాకు తెలిసి. అసలు వీడియో తీయకూడదు పర్మిషన్ లేకుండా సెక్యూరిటీ కానీ, సెక్యూరిటీ చెక్ దగ్గర కానీ, గేట్ ఎంట్రన్స్ దగ్గర కానీ, టికెట్ కౌంటర్ దగ్గర కానీ ఎక్కడ ఇవే రూల్స్. అది ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి మన డిన్నర్ అయితే వచ్చింది. ఫ్లైట్ అదే మీల్స్. ఇక్కడ కూడా సేమ్ సార్ ప్లీజ్ రికార్డింగ్ ఆఫ్ చేయరా. మన ఇంటి దగ్గర హిందీలో చెప్పారు, ప్లీజ్ రికార్డింగ్ ఆఫ్ చేయరా, కొంచెం డిలీట్ చేయరా అని. అందుకని ఎక్కడ పడితే అక్కడ చేయలేము బ్లాగ్స్ కూడా. నాకు ఇప్పుడు అర్థమైంది మన బ్లాగర్స్ ఎంత కష్టపడతారు. ఏదో బ్లాగ్ చేయడం అంటే ఈజీ అనుకున్నాం కానీ చాలా దోలు తీరిపోతుంది. ఈరోజు సింపుల్గా చెప్పింది, సార్ మనం రికార్డ్ చేయకూడదు యాజ్ పర్ రూల్స్ ప్లీజ్ అని. ఓకే అని చెప్పి డిలీట్ చేశాను. ఇప్పుడు ఏమేమి ఇచ్చారో చూపిస్తానండి. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి మన మీల్ అయితే ముందుగా మనకి టాటా కాపర్ వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. హాఫ్ లీటర్లోనే హాఫ్ ఉంది. ఇదైతే చికెన్ బిర్యానీ, 1 వెజ్ సలాడ్ అండ్ పాస్తా, మిల్క్ కేక్ అండ్ 1 బన్, కప్ ఇచ్చాడు కాఫీ. ఓకే ఫ్రెండ్స్, 3.5 అవర్లు అయితే తీసుకొచ్చాడు. నార్మల్గా అయితే 4 అవర్స్, ఒక హాఫ్ అన్ అవర్ ముందే తీసుకొచ్చాడు. ఇప్పుడు ఉంది అసలు సినిమా. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో టైం వచ్చి 5 అయింది, 5:30 అయింది. మనకి 7కి వైజాగ్ ఫ్లైట్. ఇప్పుడు పరిగెత్తాలి, పోకిలో మహేష్ పరిగెట్టినట్టు. డైరెక్ట్ పరిగెడితే పర్లేదు, మధ్యలో ఇమిగ్రేషన్ ఒకటి ఉంటుంది. మనం దుబాయ్ నుంచి ఏం తెచ్చాము, ఎంత తెచ్చాం, ఏంటి చాక్లెట్లు, మందు బాటిల్స్, గోల్డ్ అన్నీ చెక్ చేస్తాడు. అక్కడ ఈజీగా 1 అవర్ పోతుంది. అరగంటలో మనం 5 కిలోమీటర్లు పరిగెట్టాలి. లెట్స్ ట్రై. ఇంటర్నేషనల్ ఫ్లైట్ దిగి ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రీచెకింగ్ చేసుకొని పరిగెత్తి ఇంకో ఫ్లైట్ క్యాచ్ చేసుకుని 18 నిమిషాలు పరిగెట్టాం. 18 నిమిషాలు పరిగెట్టాం. 2 నిమిషాలు అవన్నీ అయిపోయాయి. 2 నిమిషాలు అన్నీ అయిపోయాయి. బస్సు దిగి ఫ్లైట్ దగ్గర రాగానే చాలా రోజులు అయింది కదా, చల్లని గాలి. మనంతా ఎడారి దేశంలో వేడి ఏసీ, ఆర్టిఫిషియల్ ఏసీలో ఉండి వచ్చాం కదా.
ఇప్పుడు బయట న్యాచురల్ ఏసీ అసలు చాలా 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 పీస్గా అనిపించింది. ఇక నుంచి అందంతా పల్లెటూరు వాతావరణం. ఇంకో 45 రోజులు. వెదర్ చూడండి ఎంత క్లియర్ స్కై ఉందో. ఇక్కడ నచ్చినట్టు వీడియో తీసుకొచ్చు కదా మన చూడు చూడు ఏసీలో కూడా విసురుకుంటున్నాడు అంటే చూడండి మా వాడు పరిస్థితి. నీకంటే కొంచెం ఫ్యాట్ ఎక్కువ. నాకు నేను పరిగెట్టాను నువ్వు పరిగెట్టాను. ఎంత స్పీడ్ వచ్చాను పరిగెట్టగా లేట్ ఇవాళ లేట్ అయింది. నేను జిమ్కి వెళ్ళట్లేదు. సర్లే ఫ్రెండ్స్ ఈ యాదతో మనకి ఫ్లైట్ వెళ్ళగా మళ్ళీ టేకాఫ్ అవుతుంది. మన వైజాగ్ వచ్చేటప్పుడు చిన్న పవర్ నాప్ వేద్దాం. అరగంట ఇలా వైజాగ్ వచ్చేస్తుంది. బీచ్ ఎంట్రీతో వైజాగ్ వీడియో స్టార్ట్ చేస్తాం. ఓకే కాసేపు మీరు కూడా బ్రేక్ తీసుకోండి. మళ్ళీ ఈ వీడియోలో నేను కూడా టిఫిన్ చేసి చిన్న పవర్ నాప్ వేస్తాను. నెక్స్ట్ నుంచి మన వైజాగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే మనం వైజాగ్లో ల్యాండ్ అయ్యాం. మన ఫేవరెట్ సిటీ డ్రీమ్ డెస్టినేషన్ వైజాగ్ ల్యాండ్ అయ్యాం. ల్యాండ్ అయ్యి ఇదిగో ఊరు నుంచి మన బావ అయితే వచ్చారు రిసీవ్ చేసుకోవడానికి. పేరు వెంకటేష్. వెనకాల తెలుసు కదా ఇంకా క్యాజువల్ జమీందార్ గారు ఫోన్లో బిజీగా ఉన్నారు. ఏ చైన్కి ఎంతమంది కొట్టారు, ఏది ఎక్కడ ఉంది, ట్రాక్టర్ ఎక్కడికి వెళ్ళింది అన్నీ మాట్లాడుకుంటున్నారు. వెనకాల మా తమ్ముడు ఉన్నాడు అశోక్ అని చూడరా. అది అయితే వస్తూ వస్తూ వైజాగ్ వర్షం కూడా తీసుకొచ్చామని చూపిస్తాను చూడండి. చూడండి వైజాగ్ అసలు అందంగా ఉంటుంది, అందులోని వర్షం పడుతుంటే ఇంకా అందంగా ఉంది. ఈ వర్షంలో నీట్గా కార్ డ్రైవ్ చేసుకుంటే ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ముందుగా ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుందాం. జమీందార్ గారు ఇండియా వచ్చాక కదా డైలాగ్ వేస్తున్నారు. ఏంట్రా గట్టి చెప్పు. ఇండియా వచ్చాక తిన్నని చెప్తావు, అక్కడైతే పిల్లలా ఉంటావు.